హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి కుక్కర్ లో చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. అలాగే ఈ బిర్యానీ చేయడం కోసమని రైస్ నానబెట్టడం, చికెన్ నానబెట్టడం లాంటివి ఇవేమీ లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. రైస్ పొడి పొడిలాడుతూ ముక్క మెత్తగా రావాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు బిర్యానీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా ఈ బిర్యానీ చేయడం కోసమని నేనైతే ఒక 700 గ్రాముల వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ ని శుభ్రంగా కడిగేశాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక 1.5 స్పూన్ వరకు కారాన్ని వేసి చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ చికెన్ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలా ఒకసారి బాగా మర్దన చేస్తూ కలుపుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలకి ఉప్పు కారాన్ని పట్టించాక దీన్నైతే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ ని పెట్టి అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని హై ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోవాలి. ఈ ఉల్లిగడ్డల్ని స్టార్టింగ్ లో 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. తర్వాత మంటను తగ్గించి ఇలా ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ని ఇలా చక్కగా ఎర్రగా వేపుకున్నాక తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ లోకి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ ని వేసి చక్కగా వేయించుకోండి. ఇక్కడ నేను 3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, ఆనస పువ్వు, సాజీరా, జాపత్రి అండ్ జాజికాయ, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు అండ్ కసూరి మేతిని అయితే వేసుకున్నానండి. ఇలా ఈ బిర్యానీ స్పైసెస్ ని వేసి ఎర్రగా వేగే వరకు వేయించుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిగడ్డల్ని కూడా కొంచెం ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఉల్లిగడ్డ ముక్కల్ని లైట్ గా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అల్లంలో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొద్దిసేపు ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కల్ని వేసాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్లో కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక 2 టీ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకోండి. ఇందులో ఉప్పు కారం అనేది మీరు తీసుకునే చికెన్ అండ్ రైస్ ని బట్టి వేసుకోండి. కారాన్ని వేసి ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్నాక ఇందులోకి ఒక 5-6 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని అయితే వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కొద్దిసేపు లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా కారం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే వేసేసుకోండి. చికెన్ ముక్కల్ని మొత్తం వేసేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు నీచు వాసన రాకుండా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా కుక్ చేసుకోండి. ఈ చికెన్ ని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక మంటను తగ్గించి ఇంకో 3 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నాక చికెన్ నుంచి కొద్దిగా నీళ్ళైతే ఊరుతాయండి. ఈ నీళ్ళంతా తగ్గి గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. ఇలా చికెన్ ని కొద్దిసేపు ఉడికించుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పెరుగునైతే వేసుకోండి. ఇందులో ఇలా పెరుగును వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. పెరుగు ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. పెరుగు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ ఒక 2 టీ స్పూన్ వరకు చికెన్ బిర్యానీ మసాలాను అయితే వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీరను వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా అన్ని స్పైసెస్ ని వేసుకున్నాక ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. అంటే చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోండి. ఈ చికెన్ కుక్ అయ్యే లోపు రైస్ ని అయితే కడిగి తీసుకుందాం. ఇప్పుడు రైస్ కోసం ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు బాసుమతి రైస్ ని అయితే వేసుకోండి. రైస్ ని తీసుకున్నాక ఇందులోకి నీళ్లను పోసి 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రైస్ ని ఇలా కడిగి తీసుకోండి. ఇప్పుడు మనం చికెన్ అయితే చూద్దామండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఆయిల్ సెపరేట్ అయితే అవ్వాలి.
చికెన్ లో నీళ్ళు అనేది లేకుండా ఇలా బాగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా మరుగుతున్న వేడి నీళ్ళని అయితే పోసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసుల వరకు నీళ్ళని అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని అయితే పోసుకోండి. వేడి నీళ్ళను పోసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోండి. తర్వాత సగం రైస్ అయితే వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి. ఇలా ఒక లేయర్ గా ఫస్ట్ రైస్ ని వేసుకున్నాక మళ్ళీ అదే ప్రాసెస్ లో మిగిలిన రైస్ అండ్ కొత్తిమీర పుదీనాను అయితే వేసుకోండి. అండ్ చివరిగా పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకోండి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి. ఇలా కుక్కర్ లో అన్ని వేసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 విజిల్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి. చూడండి బిర్యానీ ఎంత చక్కగా కుక్ అయిందో కదా. అయితే ఇక్కడ కొన్నిసార్లు 6 మినిట్స్ అయినా కుక్కర్ విజిల్స్ రాకపోతే ఇంకో 3 మినిట్స్ ఉంచి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బిర్యానీ కుక్ అయిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత సైడ్ నుంచి తీసేసుకోవాలండి రైస్ ని. చూడండి రైస్ అయితే ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా కుక్ అయింది కదా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.